వాక్యం చదువుతున్నావేమో, ఇక నుండి మరి 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివే దానిగా నువ్వు ఉండాలి. మరి ఇప్పటి వరకు ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు మరి పాలు తాగే దానివి కాదు. కాబట్టి నువ్వు ఒక ½ అన్ అవర్ లేకపోతే ఒక 1 అవర్ ప్రార్థన చేసే వాడిగా నీవు ఉండాలి. మరి కుటుంబంగా దేవుని స్తుతించే విషయంలో ఒక 5 నిమిషాలు చేస్తున్నామేమో, ఒక ½ అన్ అవర్ కలిసి దేవుని మహిమపరిచే విధంగా. ఎప్పుడైతే నీ ఆత్మీయ స్థితి ఎదుగుతుందో నువ్వు అన్ని విషయంలో ఎదగగలుగుతావు. దేవుడు నీకు దర్శనాలు చూపిస్తాడు. దేవుడు నీకు మరి కళల ద్వారా నీతో మాట్లాడతాడు. ఏ విధంగా మరి ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళాలో, ఆయన చిత్తం నువ్వు ఏ విధంగా నెరవేర్చబడాలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతుంటావో ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. అందుకనే మనము బలమైన ఆహారం తినే వారంగా ఉందుముగాక. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా.
కూడా ఆయన కోరుకునేది ఆరాధన ఒకటి. మనం ఇంతవరకు భక్తులను మరి చూసాము, అబ్రహాము కానీ నిజంగా స్టెఫెన్ కానీ దేవుని ఆరాధించడంలో ఎక్కడ కూడా వెనుదీయలేదండి. నిజంగా మరి దానియేలు సింహపు బోన్లో వేసినను, మరి దావీదు కూడా నాట్యం ఆడుతూ ఎవరు నన్ను ఏం చూస్తున్నారా అనేది రాజులని మర్చిపోయి దేవుని సన్నిధానంలో నాట్యం మర్చిపోయాడండి. నిజంగా దేవుని స్తుతించటం, నిజంగా ఆ విధంగా స్తుతి చేయటం, నిజంగా దేవునికి మరి స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు, స్తుతులకు పాత్రుడుగా ఉన్నాడు. దేవుడిని నుండి కోరుకునేది స్తుతి ఒకటే. కాబట్టి హృదయపూర్వకంగా దేవా మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తామండి. నిజంగా ఏదో ఆచారంగా ఆనవాయితీగా మందిరానికి వస్తున్నాము వెళ్తున్నాము, కానీ నిజంగా మరి హృదయపూర్వకంగా దేవుడు నాతో మాట్లాడతాడు. నిజంగా దేవుని సన్నిధానానికి వస్తే నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నా కుటుంబం బలపడుతుందని, నేను దేవుని సన్నిధానంలో కనబడాలి, నా కుటుంబం కనబడాలని ఆశతో వస్తే నిజంగా దేవుని ఇంకెక్కువగా ఆశీర్వదిస్తాడు. ఇదే కాలము దేవా మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి నీకు వందనాలని దేవుని మహిమపరుస్తాం. ఎంతోమంది సమయం ఈ క్షణం ఈ గడియ చూడకుండా గతించిపోయారు. ఎన్నికలేని మనల్ని దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక విజన్ కలిగి ఉన్నాడు. కాబట్టి నేను ఇంకా ఎందుకు నీ సజీవ లెక్కలో ఉంచాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి తండ్రి అని దేవుని అడుగుతాం. దేవానికి స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాను. దేవాలను దర్శించినారా, దేవమతో మాట్లాడిన
ఈరోజు మనల్ని నింపి మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు తన ఉచితమైన కృపలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి తన చిత్త ప్రకారం మరి ఆయన సన్నిధానాన్ని మనం నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎంతో మంది ఉన్నారు, మరి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి కుటుంబం కానీ మరి దేవుని సన్నిధానానికి నిన్ను నడిపించాడు. దేవుని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడి సన్నిధానానికి నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా, నా కుటుంబం పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలని దేవుని స్తుతిస్తాం. నిజంగా గత మాసం అంతట్లో మరి దేవుడు తన కృపనిచ్చి కాచి కాపాడాడు. మరి నిజంగా 8 నెలలు కూడా మరి దేవుడు కాచి కాపాడాడు. 8 నెలల్లో దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేద్దామని సిద్ధంగా ఉన్నాడు. కానీ అది పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవేమో. కానీ 9వ మాసంలో నువ్వు బలమైన ఆహారము తినే మరి బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదాలన్నీ నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. దేవా, మా పట్ల మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలని దేవుని మహిమపరుస్తాం. నిజంగా మరి ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని సెలవిచ్చాడు. నిజంగా ఈ మాసంలో దేవుడు మనల్ని దీవించిన ఎంచున్న ఆశీర్వాదాల కొరకు దేవుని స్తుతిస్తాం. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, నీతిమంతుడా మీకు స్తోత్రాలు. ప్రభువా, నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రాలు. మీరు మా పట్ల కలిగి ఉన్న మీ ఉద్దేశాలు, నిర్ణయాలు, ప్రణాళికను బట్టి మీకు వందనాలు. దేవా, మీరు మా పట్ల కలిగిన నేను ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఒక్కొక్క బిడ్డ మీరు దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. అవునాయన, మరి 8 మాసములు నాయన ఎన్నో ఆశీర్వాదాలు మీరు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఒకవేళ పొందుకోవడానికి సిద్ధంగా లేకుండా ఇప్పుడు వరకు ఉన్నారేమో. కానీ నాయన మీ వాక్యం ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు తండ్రి. ఈ మాసంలో నాయన ఆశీర్వాదాలు, ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా బిడ్డలు పొందుకుందరు కాక తండ్రి మీకే స్తోత్రాలు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అవుతండి. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అవుతండి. మా కష్టకాలం మందు దేవా మేము మీకు మొరపెట్టినప్పుడు దేవా మీరు మాకు నాయన ఉత్తరం ఇస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. ప్రభువా, అవునైనా నా తండ్రి మీకు మొరపెట్టినప్పుడు అబ్బా తండ్రి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు దేవా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన మీకే స్తోత్రాలు. ప్రభువా, మా సహాయకుడా, మా సంరక్షకుడా, మా పోషకుడా మమ్మల్ని కన్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునైనా నా తండ్రి ప్రభువా, ఆగస్టు మాసంలో చేసిన అత్యధికమైన మేలుపకారముల కంటే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రతి కుటుంబంలో మీరు చేయబోతున్న ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీకే స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అవుతుంది. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా దేవ మరొకసారి ప్రభువా దేవా మేము ఏమైనామో మేము మరి ఏ విధంగా మేము ఉండాలో మీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా మేము మీ వారసులము నాయన, మీ స్వాస్థ్యము మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి. నాయన మీరు ప్రేమ కలిగిన వారు, మేము కూడా ప్రేమ కలిగి ఉండాలని సెలవిచ్చిన దేవుడు దేవా, మరి లోబడుట మాకు నేర్పించిన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఇప్పుడు మీ శరీరంలో మీ రక్తంలో మేము చేవేస్తుండగా ప్రభా అవునాయన నా తండ్రి ప్రభా మీ శరీరాన్ని మీ రక్తాన్ని మేము పూజిస్తుండగా ప్రభా మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుండి తండ్రి మాకు విడుదల కలుగును కాక. మా ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే మేము దిగజారిపోయే స్థితిలో ఉంచున్నామో దేవా ఆ స్థితి అంతా కూడా సరిచేయబడును కాక తండ్రి మీకే స్తోత్రాలు. ప్రభా దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి.